ప్రకాశం జిల్లా దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం లైవ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ పథకం రైతు సంక్షేమానికి, వ్యవసాయ సమృద్ధికి, దేశ ఆహార భద్రతకు మైలురాయిగా నిలుస్తుంది. రాబోయే 6 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెరగడానికి, పంటల వైవిధ్యం సాధించడానికి, నిల్వ ప్రాసెసింగ్ సదుపాయాలను పెంచడానికి భారీగా నిధులు కేటాయించనుంది అని వివరించారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగాన్ని కేవీకే శాస్త్రవేత్త టి మానస తెలుగులోనికి అనువదిస్తూ పథకం లక్ష్యాలను ఈ విధంగా వివరించారు. వ్యవసాయ ఉత్పాదక పెంచడం, ఆధునిక సాగు పద్ధతులను ప్రవేశపెట్టడం, నీటిపారుదల, నీటి వనరుల సమర్థవంతంగా ఉపయోగించడం, రైతులకు తక్కువ వడ్డీ రుణాలు, ప్రత్యామ్నాయ పంటల ఏర్పాటు, సహజ వ్యవసాయం, పశుపోషణ, ఆక్వాకల్చర్ వంటి అనుబంధ రంగాలకు మద్దతు అందించడం వంటి ముఖ్యమైన అంశాలను కూడా రమేష్ తెలిపారు. ఆయన జోస్యం చేసుకున్నట్లుగా రాష్ట్ర ధాన్య భాండాగారంగా పేరుగాంచిందన్న. ఇకపై వరి మాత్రమే కాకుండా అపరాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల తోటలకు కూడా సమాన ప్రాధాన్యం కల్పించనుందని వెల్లడించారు. గ్రామ స్థాయిలో నిల్వ గోదాములు, రైతు బజార్లు, ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుల పంట కోత తరువాత ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు. అదనంగా మహిళా రైతులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ఎఫ్పిఓలు ఈ పథకం ద్వారా బలోపేతం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ టి వెంకటేశ్వరరెడ్డి, టి మానస, జిల్లాలోని వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అధికారులు ఎం రజనీకుమారి, వి సుభాష్ని, ఎస్ సురిచరిత, బాలాజీ నాయక్, డాక్టర్ బసవయ్య, వివిధ మండల ఏవోలు, హెచ్ఓలు, స్థానిక రైతులు, డీలర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.